గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం చెప్తూ ఉంది, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. మన దిక్కు ఎవరంటే దేవుడే, మనకు ఆధారం ఎవరంటే దేవుడే, మనకు అండ ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాకు శక్తి చాలదు, నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నాకు రాదు అనుకునేటటువంటి వారికి ఒక గొప్ప శుభవార్త ఏంటంటే మన దిక్కు ఆయనే, మనకు ఆధారము ఆయనే, మనకు తోడు ఆయనే, మనకు నీడ ఆయనే, మన అండ దండ కొండ కోట మన దేవుడై ఉన్నాడు. మన మీదికి వస్తున్నటువంటి శత్రువులను బట్టి మనం ఒకవేళ కలత చెందుతూ ఉన్నప్పుడు, మనము కన్నీటిలో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన దిక్కు ఎవరని మనం గుర్తించాలి, మన దిక్కు దేవుడని మనం గుర్తించాలి, మనకు ఆధారము దేవుడని గుర్తించాలి, మనకు అభయం ఇచ్చేది దేవుడని గుర్తించాలి. అలా ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, అలా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, మన పక్షముగా మనకు తోడుగా మన చెయ్యి పట్టుకుని మనలను నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మన దేవుడు. మనలను ఆదరించగలిగిన దేవుడై ఉన్నాడు, మనలను దీవించగలిగిన దేవుడై ఉన్నాడు, మనలను ఎత్తైన కొండకు నడిపించగలిగినటువంటి నాదుడై. దేవునికి స్తోత్రం. యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయవలెను మా కథలతో చదువు, ఏమి చేయవలెను మా కథలతో చదువు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. యుద్ధము చేయుటకు ఆసక్తి చాలదు, యుద్ధము చేయుటకు ఆసక్తి చాలదు. హల్లెలూయా. యుద్ధము చేయుటకు మనకు శక్తి చాలదు, ఎందుకంటే మనకి యుద్ధము రాదు కాబట్టి. యుద్ధం రానప్పుడు తీసుకెళ్ళి గమనించి నువ్వు సైన్యంలో చేరమంటే ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఏ శత్రువు వచ్చి వాడిని చంపేస్తాడో తెలియదు కనుక, ఎప్పుడు ఏ అననుకూల పరిస్థితులు వస్తాయో తెలియదు కనుక చాలా భయపడుతూ ఉంటాడు. కానీ ఈరోజు మనకు యుద్ధము నేర్పించేటటువంటి దేవుడు, మన పక్షముగా యుద్ధము చేసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనలను చెయ్యి పట్టుకొని నడిపించగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయము 21-22 వచనాలను మనం చూస్తే ప్రియులారా, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వీళ్ళకి ఏమి చేయాలో అర్థం కానప్పుడు, ఎలా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వెనక శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. ఫరో సైన్యము వెనకాల రథాల మీద చాలా స్పీడ్గా వస్తూ ఉన్నారు, చాలా భయంకరమైనటువంటి ఉగ్ర రూపంతో వస్తూ ఉన్నారు. అలాంటి సమయాల్లో ప్రియులరా, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైనటువంటి వారు ఏమి చేయాలో తెలియక చాలా ఆందోళన స్థితిలో ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు, వెంకబడిపోతూ ఉన్నారు.
ఏమి చేయాలో మాకు అర్థం కావట్లేదని నాయకుడైనటువంటి మోసే మీద సనుక్కోవడం ప్రారంభించారు. అలాంటి సమయాల్లో, అలాంటి భయంకరమైనటువంటి మళ్ళా వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా అని తన సేవకుడైనటువంటి మోసేతో ప్రజలు అంటూ ఉన్నారు. మాకు ఐగుప్తులోనే చదువు కదా, మేము ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చాం మమ్మల్ని? ఇప్పుడు మాకు దిక్కెవరు? ఇప్పుడు మాకు అందరూ, ఇప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవరు అని వారి లోపల చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ స్థితి కూడా అలాగే ఉంటే దేవుడు నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుడు నీకు ఒక తలుపును తెరవబోతున్నాడు. దేవుడు సముద్రములో సైతము మార్గాన్ని ఏర్పాటు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా! సముద్రము లాంటి అలలు పడుతున్నా, సముద్రం అంతా శ్రమలు నీకున్నా, దేవుడు నీ కొరకు కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు నీ కొరకు తన కర్రను పంపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! ఈ కర్ర ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఎవరి చేతిలో ఉంది? మోసే చేతిలోకి వచ్చేసింది కర్ర. సేవకుల చేతిలోకి వచ్చేసింది కర్ర. ఈ కర్ర ఎప్పుడైతే ఇలా చాపుతాడో, సేవకుడు ఎప్పుడైతే నీ చెయ్యి, ఆ సేవకుని చెయ్యి పైకెత్తుతాడో, కర్ర పైకి ఎప్పుడైతే ఎత్తబడుతుందో, ఆ కర్ర మనం ఎందుకు పనికిరానిదిగా మనం చూస్తాం. ఈ కర్ర ఎందుకు ఉపయోగం లేనిదిగా మనం చూస్తాం. ఇదిగో అదే కర్ర, అదే కర్ర నేనేం చేస్తుందో తెలుసా? నువ్వు నడవలేనప్పుడు నీకొక సపోర్ట్గా ఉండి ఆ కర్ర నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా! మనం అనుకున్న చాలాసార్లు మీరు మీ వంట చేసేటప్పుడు మీ పొయ్యిలో పెట్టేసి ఉంటారు చాలా కర్రలు, అవునా కదా? బూడిదైపోయి ఎందుకు ఉపయోగం లేదు ఆ కర్రలు. కానీ మనం ఉపయోగించేటటువంటి కర్రలు పొయ్యిలో పెట్టే టైప్ కాదు ఇవి. మనకి సపోర్ట్గా నిలిచేటటువంటి కర్ర, మనల్ని నడిపించగలిగినటువంటి కర్ర, మన కొరకు మార్గాలను సిద్ధపరిచేటటువంటి కర్ర. ఇదిగో సముద్రంలో త్రోవను ఏర్పాటు చేసే కర్ర ఇది. హల్లెలూయా! నీకు శక్తి చాలదు అనుకుంటున్నావా? అయితే ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాను. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఈ లోకపరంగా బలహీనుడిని, నాకేమీ రాదు, నాకెందుకు ఈ జీవితం ఎందుకు వచ్చింది, జీవితం ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, ఇదిగో దేవుడు నీ చేతిలోనికి ఒక కర్ర ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర నీ దగ్గర ఉంటే ఏం చేస్తావు? వెంటనే కాలువ దగ్గరికి వెళ్ళి ఇలాగంటావు. ఏమవుతుందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒకవేళ కాకినాడ కానీ సముద్రం కాడికి కానీ ఒకవేళ వెళ్తే ఇది మోసే కర్ర అని ఒకవేళ ఎవరైనా నీకు ఇస్తే కనుక నువ్వేం చేస్తావు? వెంటనే అలనాడు మోసే 2 పాయలుగా చేశాడు కాబట్టి నేను కూడా ఒకసారి ఎత్తుతాను కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నువ్వైతే వేసినా అయిపోతే, నేనైతే వేసినా అయిపోతే ఇక మోసే ఎందుకు? అర్థమైందా మీకు? ఎవరైతే వేసినా అలాగైపోతే మరి అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక తలకో కనిపించేలాగా ఎత్తేది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నేనెత్తేసినా అయిపోతే, నువ్వెత్తేసినా అయిపోతే, బొడ్డోడు, పెద్దోడు, ముసలోడు, పల్లోడు, పోలోడు, ఆట ఈడు అందరూ ఇలా ఎత్తేసి అయిపోతే ఇంకేంటి? దేవుడు గొప్పవాడని తెలియదుగా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సేవకుడు ఎందుకు అనంటే నీ పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయడానికి, నీ పక్షముగా దేవునికి ప్రార్థించడానికి, నీ పక్షముగా మోకరించడానికి, నీ పక్షముగా కన్నీరు కార్చడానికి, నీ శోధనలు, నీ వేదనలు నిన్ను ఆదరించడానికి దేవుడు ఒక మోసేని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నాకు సముద్రం అంత శోధన ఉందండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు ఒక శ్రమవంత, నీ కొరకు ఒక మోసేను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మోసే చేతిలో ఏమున్నదో తెలుసా? పరిస్థితులను తారుమారు చేయగలిగిన ఒక కర్రను దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ కర్ర తెలుసా? ఇదిగో ఇదే ఆ కర్ర. నీ జీవితాన్ని తారుమారు చేసే ఒక గ్రంథము లాంటి కర్ర. దేవునికి స్తోత్రం. ఇంకా బాగా లోపలికి చెప్పనా, ఈ పేపర్ దేంతో తయారవుతుందో తెలుసా మీకు ఎవరికైనా? పేపర్ దేంతో తయారవుతుంది? చెట్టు. అంటే ఒక కర్ర. ఈ కర్రలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యమైన ఈ మాటల ద్వారా దేవుడు మనలను బ్రతికిస్తూ ఉన్నాడు. మన బాధలలో నెమ్మదిని కలుగు చేస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, మన స్థితులను తారుమారు చేస్తున్నాడు, మన కన్నీటిని తుడుస్తున్నాడు. హల్లెలూయా. మోసే చాలా భయపడిపోతున్నాడు. ప్రజలందరూ వచ్చి ఏంటయ్యా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేయగా 14:21 ఒకసారి చదవండి. మోసే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు ఏ గాలి తూర్పు గాలి నీ దగ్గరికి రాబోతుంది. బలమైన గాలి వీస్తున్నది, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నది. బలమైన గాలి వీస్తున్నది, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నది. దేవుని నుండి వచ్చినది, ఇది మాట కలిగినది. దేవుని నుండి వచ్చినది, ఇది మాట కలిగినది. ఆత్మశక్తి ఇది, ఆత్మగాలి ఇది, ఆత్మగాలి. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి ఒక బలమైన గాలి వస్తుంది దగ్గరికి. ఈ గాలి ఏం చేస్తుందో తెలుసా? అననుకూల పరిస్థితుల్లో నుండి, శ్రమలలో నుండి, బాధలలో నుండి, ఇరుకలలో నుండి, కష్టాలలో నుండి, మార్గాలు మూయబడినప్పుడు, వెనకాల శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు నీ దగ్గరకు ఒక బలమైన గాలి వస్తుంది. ఈ గాలి ఏం చేస్తుందో తెలుసా? నీ కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయబోతుంది. నీ కొరకు ఒక త్రోవను దేవుడు సరళము చేయబోతున్నాడు. ఈ బలమైన ఆత్మ గాలి వీచిన వెంటనే నువ్వు నిలబడి ఉండలేవు. జనులు ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ త్రోవ ఎప్పుడైతే ఇలాగా త్రోవ ఏర్పడిందో జనులు పరుగున వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక శత్రు భయం లేదు. ఎందుకంటే యెహోవా మా కొరకు గొప్ప కార్యం చేశాడు. నా దేవుడు నా కొరకు గొప్ప అద్భుతం చేశాడు. నా దేవుడు నా కొరకు ఇదిగో ఇంత మేలు చేశాడు. నా దేవుడు నా కొరకు ఇంత ఘనమైన కార్యం చేశాడు అని చెప్పుకోవడానికి దేవుడు నేను సముద్రం దగ్గరికి ఎంత తీసుకెళ్తాను. సముద్రం అంతా శోధన నిన్ను వేధిస్తూ ఉన్నా, సముద్రం అంతా శోధన నీ ముందు ఉన్నదా, వెనకాల శత్రువులు తరుముకుంటూ వస్తున్నా, ఇదిగో మోసే చేతిలో ఉన్న కర్ర ద్వారా దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఎలాగైపోతారో తెలుసా? మన పని ఇంకా అయిపోయింది, మనం ఇక్కడ చచ్చిపోతాం. రథాలు పరుగున చేస్తున్నా సరే, ముందేమో సముద్రం, వెనకాలేమో శత్రువులు, ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎటు దాటలేని పరిస్థితి, శ్రమల కొలుములో, కష్టాల కడలిలో వారు చాలా వేదన చెందుతున్నారు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏంటంటే, మనకి నచ్చిన ప్రార్థన ఏంటంటే, ప్రభా ఒకసారి నా వైపు చూడు,
యేసయ్యా ఈ కనుదృష్టి నా మీద ఉంచు, మా మార్గాలు సరళము చెయ్యి, మమ్మల్ని విడిపించు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడట తూర్పు నుండి ఒక బలమైన కార్యం నీ దగ్గరికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈ తూర్పు గాలి నీకు మార్గాలు ఏర్పాటు చేయడమే కాదు, ఈ తూర్పు గాలి నిన్ను విడిపించడమే కాదు, ఆత్మాభిషేకముతో దేవుడు నింపబోతున్నాడు. ఈ తూర్పు గాలి నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు బలమైన శక్తిని పొందుకుంటావు, బలమైన అభిషేకం పొందుకుంటావు, బలమైనటువంటి ఇదిగో మార్గాల్లో దేవుడిని నడిపిస్తాడు. మనం అనుకుంటాము, ప్రభువా నాకు శక్తి ఏమి చేయవలెను, మా కసలతో చదువు, మాకు దిక్కు నీవే దేవా, మాకు దిక్కు నీవే దేవా. ఇలాగ వీళ్ళు పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆట ఉండదు అక్కడ, కన్నీరు తప్ప, కష్టము తప్ప సంతోషం ఉండదు. వెనకాల చూస్తే రథాల మీద కత్తులు పట్టుకుని ఆయుధాలు పట్టుకొని సమూహం వచ్చేస్తుంది, శత్రు సమూహం. ఇలాంటి పరిస్థితుల్లో మోసేతో దేవుడు అన్నాడు, నీవు నాకేలా విజ్ఞాపన చేస్తున్నావు, నీకేమి ఇచ్చాడు నేను? అంతకుముందు ఏమవుతుంది? కర్రను విసరగా పాము అయిపోతుంది. ఆ శకునుగా అందరూ కూడా విసిరుతారు, వాళ్ళ కర్రలో పాము అయిపోతాయి. దీనిని బట్టి నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, లోకంలో కూడా ఉన్నటువంటి వారికి కొంత శక్తిని దేవుడు ఇచ్చాడు. లోకంలో ఆ మంత్రాలు తంత్రాలు కలిగినటువంటి కొంత శక్తి ఉంది, కానీ ఆ మంత్రాలు తంత్రాలు ఏది కూడా మోసే కర్ర ముందు నిలబడలేదు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ ముందు ఏది నిలబడలేదు, ఎందుకంటే నీకు ఒక కర్ర ఇచ్చాడు దేవుడు, నీకు ఒక అభయం ఇచ్చాడు దేవుడు. మోసేతో దేవుడు అన్నాడు, ప్రియులారా, అందులో యెహోవా మోసేతో, నీవు నా కేల మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. సాగిపోవాలంటే దావడ మీద గట్టికి ఇచ్చేస్తారు వాళ్ళు ఇశ్రాయేలీ. ఒక్కొక్కడు దెబ్బేసినా ఒక 10 మంది కొట్టేసరికి మోసే అక్కడే కూలిపోతాడు. లక్షల మందిని నడిపించాలి, సామాన్యమైనటువంటి విషయం కాదు. లక్షల మందిని కాపాడాలి, మామూలు విషయం కాదు ఇది. కానీ దేవుని కృప నీకు తోడుగా ఉంటే, దేవుని దయ నీకు తోడుగా ఉంటే, ఎన్ని లక్షల మందినైనా నడిపించగలిగిన సత్తా దేవుడు సేవకుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరినీ దేవుడు ఎవరికి అప్పగించాడు? సేవకుడికి అప్పగించాడు. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా మీ ముందు నిలిచి ప్రార్థించేటటువంటి సేవకుడు, మీ ముందు రోధించేటటువంటి సేవకుడు, మీ కొరకు అవసరమైతే కష్టపడేటటువంటి సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కర్రను ఎత్తాల్సినటువంటి సేవకుడు. కర్రను సేవకుడు ఎత్తాడంటే ఏం జరుగుతుందో తెలుసా? తూర్పు నుండి బలమైన గాలి వస్తుంది నీ దగ్గరికి. ఆ గాలి ఏం చేస్తుందంటే నీకు ఒక త్రోవను ఏర్పాటు చేస్తుంది. ముందేమనుకున్నావు నువ్వు? ప్రభువా నాకు శక్తి చాలదయ్యా. అయితే ఈ తూర్పు గాలి నీ లోపలికి శక్తిని తీసుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని మీ స్తోత్రం. కర్రని ఎత్తినప్పుడు ఏం జరిగింది చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి, నీవు నీ కర్రని ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపు. దేవుడు చెప్తున్నాడు మాట. ఇలా చెయ్యి చాపి కర్రని ఇలా పట్టుకున్నాడు మోసే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కర్రను పట్టుకున్నాడు, ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, తెలియనటువంటి గొప్ప శక్తి, దేవుని మాట
నీ లోపలికి శక్తిని తీసుకొస్తాడు. దేవుని మాట నీ లోపలికి బలాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కార్యాలు జరుగుతున్నాయో ఇలా చాపగానే తూర్పు నుండి బలమైన గాలి వచ్చింది. సముద్రము 2 పాయలు అయిపోవడమే కాదు, ఆరిన నేల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరిన నేల అయిపోయిందంటే దేవుని ఆత్మ కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి. నీ జీవితంలో కూడా మార్గము లేదా, మూయబడ్డాయా త్రోవలు, వెనకాల శత్రువులు ఉన్నారా? చాలా మంది అనుకుంటారు ఆ చుట్టూ నాకు శత్రువులే ఉన్నారండి. ఎక్కడ చూస్తున్నారు ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన నన్ను చాలా కృంగదీస్తూ ఉంది, చాలా భయపెడుతూ ఉంది, వెంకబడిపోతూ ఉంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళు లేఖల వలచేసి, ఆయన నా కాళ్ళు లేఖల వలచేసి, ఉన్నత స్థలమున నిలువును, ఉన్నత స్థలమున నిలువును. యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళు లేఖల వలచేసి, ఆయన నా కాళ్ళు లేఖల వలచేసి, ఉన్నత స్థలమున నిలువును, ఉన్నత స్థలమున నిలువును. హల్లెలూయా. మనందరూ బలగారు ఆయనే. మనందరికి తోడెవరంటే ఆయనే. మనందరం నీకు ఎవరంటే ఆయనే. ఆయనట మన కాళ్ళని ఎలా చేస్తాడంట? లేని కాళ్ళు చేస్తాడు. ఎంత ఆశ్చర్యం కదా. చచ్చిపడిపోయినటువంటి కాళ్ళు ఎలా చేస్తాడంట ఆయన? లేని కాళ్ళు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమంటాం నాకేం బలం సరిపోదు, నాకు శక్తి సరిపోదు. అలా పాపం ఫుల్ జ్వరం ఉన్నటువంటి ఆయన అలా రోడ్డు అంతా నడుచుకుంటే ఎత్తుకోవడంతో పిచ్చుకోపోచేసింది. ఏం చేస్తాడు? పిచ్చుకోపో తరివేస్తుంది. తాతరావు ఏం చేస్తాడు? ఎరకాల నాకు పరిగెట్టను, నేను పరిగెట్టలేను అని అనుకుంటా. కుదరదు కదా. పరిగెట్టకపోతే ఏం చేస్తుంది? కట్ చేస్తాం. కానీ ఈరోజు మనకు తెలియకుండానే మనలోనికి ఆత్మ గాలిని పంపిస్తున్నాడు. ఈ గాలి ఏం చేస్తుందో తెలుసా? ఈ కాళ్ళను లేని కలవలు చేస్తాడు. అయితే నువ్వు ఇక కింద ఉన్నత స్థలాల్లో దేవుడిని ఉన్నత ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత జరిగింది? బలమైన గాలి వచ్చింది, ఆరిన నేల అయిపోయింది. సంతోషంతో ప్రజలందరూ ముందుకెళ్ళిపోతున్నారు. మరి వెనకాల ఎవరు వచ్చేస్తున్నారు? మళ్ళా శత్రువు. మొత్తం ఈ లక్షలందరూ మంది కూడా అందరూ పోయారు. ఏ సముద్రమో తెలుసా పిల్లలు మీకు ఎవరినైనా? ఏ సముద్రాన్ని పాయ చేశాడు దేవుడు? ఎవరా నల్లదా? ఎవరైనా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు దేవుడు. అవతలకు వెళ్ళిపోయారు. వెంటనే మళ్ళా ఏం చేశాడు దేవుడు? శత్రువులు అందరూ మధ్యలో ఉన్నారు పాపం. ఏ మధ్యలో? మనకు దేవుడు ఏ మార్గం అయితే ఏర్పాటు చేశాడు ఆ మార్గంలోనే మనల్ని తరమడానికి, మనలను హింసించడానికి, మనలను చంపడానికి శత్రువులు మన మార్గంలోనే వచ్చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకున్నాడు. మళ్ళా ఇంకొకసారి రే బాబు ఇలాగా ఈ కరెంటు నీళ్ళు అట్టుకుపోయినా గోడలే కాలిపోయినా ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఒకసారి జరుగుతుంది, నీళ్లు గోడలుగా నిలబడిపోయింది. అసలు నీరు ఆగుతుందా? ఇప్పుడు నీరు తీసుకొచ్చి నాకు గోడ కట్టాలి, ఎక్కడ ఆగుతుందా? ఆగదు కదా. కానీ నీ
నీ సాధ్యం అసాధ్యము లేదు, అసాధ్యము లేదు, సాధ్యమే అన్ని సాధ్యమే నీ వలన నీ సాధ్యం అసాధ్యం లేదు, అసాధ్యము లేదు. హల్లెలూయా. దేవునికి అన్ని నేను గోడగా కట్టగలను, ఏదైనా దేనిలాగైనా కట్టగలను. హల్లెలూయా. అంత కానుడు కదా ఉన్నాయి నీ కొరకు నీ చుట్టూ గొప్ప అనే ప్రాకారాన్ని. హల్లెలూయా. నీ కృప బాహుల్యమే. ఆ పాట అంటే కృప అనే ప్రాకారము. ఇక్కడ ఇశ్రాయేలీయుల కొరకు ఇదిగో నీటిని గోడలా కట్టిన దేవుడు, నీటిని ప్రాకారముగా కట్టిన దేవుడు నీ కొరకు కృప అనే ప్రాకారం కట్టబోతున్నాడు. నీ కొరకు మార్గము సిద్ధపరచబోతున్నాడు. నీ కొరకు ఉన్నది లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు, శక్తిమంతుడు మన దేవుడు, బలవంతుడు మన దేవుడు. అన్నీ సాధ్యమే ఆయనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతనికి వెళ్ళిపోయారు. ఇలా కారెత్తినట్టే ఆ గోడలు పగులిపోతూ వారి మీద పడగా శత్రు సైన్యం అంతా నీట మునిగి చచ్చిపోయారు. దేవునికి అసాధ్యమైంది. ఎలాగెళ్ళాలమ్మా మోసే ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? కాదు కాదు, మిమ్మల్ని ప్రకటిస్తున్నాను, నేనే గొప్ప దేవుడని మరొకసారి మీకు రుజువు చేయడానికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూశారు. రుజువులతో సహా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. నీతిని గోడగా చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడు. ఇలా చూడాలి, నీ జీవితంలో తారుమారు చేయలేడు. నీ జీవితంలో ఉన్న సమస్య నుండి నీకు విడుదల ఇవ్వలేడా? తప్పకుండా నీ కన్నీరు నాట్యముగా చేస్తాడు. నిన్ను కింద పెడతాడు దేవుడు. నేను కింద పెడతాడు దేవుడు. ఎక్కడ పెడతాడు తెలుసా? ఉన్నత శిఖరం. ఉన్నత శిఖరం ఎక్కుతాడు దేవుడు. ఏ ప్రజలైతే నిన్ను లాగడానికి చూశారో, ఏ ప్రజలైతే శత్రువులుగా నీ వెనక వస్తున్నారో వారిని నీట ముంచి నిన్ను పైకెక్కించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. గనుడు గనుడు గనుడైనటువంటి దేవుడు ఆయన వేదిక వరకు నాకు శక్తి చాలదంటావా? ఆయనే నీకు బలమిచ్చి, ఆయనే నీకు శక్తినిచ్చి నిన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడు ఆ దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపిస్తాడు ఆ దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి దక్కలియాలో తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి దక్కలియాలో తట్టి, నడిపిస్తాడు నా దేవుడు, నన్ను విడువడు. నడిపిస్తాడు మన దేవుడు, నన్ను విడువడు. కష్టాల కొలుపులో నీ కొరకు దేవుడు బలమైన, నీ కొరకు దేవుడు సముద్రములో సహితము మార్గం ఏర్పాటు చేస్తాడు. శత్రువులను చంపడానికి దేవుడు ఎంత ప్లాన్ వేశాడు కాబట్టి ఒకరు ఇద్దరు కాదు, మళ్ళా వేలాది మంది శత్రువులు
వారిని మట్టు పెట్టడానికి దేవుడు సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యుద్ధం ఎవరు చేశాడు? నువ్వు చేసావా? నీకు వచ్చా యుద్ధం చేయడు, నాకు వచ్చా యుద్ధం చేయడు, సత్య తిప్పడం వచ్చా మీకు ఎవరికైనా? మాకేం రావాలండి. తోటాలాగా మాటలు మాట్లాడతామేమో కానీ కత్తులు కర్రలు మనోళ్ళు కొంతమంది కర్రలాగా తిప్పుతారు. అక్కడ వచ్చా మీకు ఎవరికైనా? కర్ర సాము అంటారు కదా, వచ్చా ఇస్తాడు. తాతరం బాగా తిప్పుతాడు. వచ్చా రాదా? దేవుడికి స్తోత్రం. ఆ ప్రియ దేవుడు పెట్టారు. నీకు ఎంతో రాకపోయినా నాకు చదువు రాదండి, నాకు పర్లేదు. నీకు అన్ని నేర్పిస్తాడు దేవుడు, నీకు అన్ని ఇస్తాడు దేవుడు. మోసేకి ఏమొచ్చు? ఏమన్నాడు మోసే? అయ్యా నేను నోటి మాంద్యము కలిగిన నత్తువాడండి. ప్రభా ఇగో మా ఓడు మా బ్రదరు ఎవరైనా సారమ్మా ఎవరు మోసే నంది ఏమండి? అహరోను అయితే చక్కగా మాట్లాడతాడు. అహరోన్ గారికి గారు నువ్వే కావాలి. అర్థమవుతుందా? నేను ఏర్పాటు చేసుకుంటాడు, నేను నిలబెడతాడు దేవుడు. నీకు ఒక కర్ర ఇస్తాడు దేవుడు. ఆ కర్ర నువ్వు మోస్తే, ఆ కర్రను నువ్వు మోయగలిగితే, ఆ కర్ర చెప్పినట్లుగా నువ్వు వినగలిగితే నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి యేసయ్యా. మోయడానికి సిద్ధమన్నా ప్రభు నీకు ఒక కర్ర ఇస్తాడు, నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు దేవుడు, నీకు మంచి అభయం ఇస్తాడు దేవుడు. ఇదిగో కర్ర ద్వారా మహిమ చేశాడు దేవుడు. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 17వ అధ్యాయము 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. యుద్ధ వీరులు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? బాలుడైన దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? మనకంటే బలవంతులు చాలా మంది ఉండొచ్చు, మనకంటే ధనవంతులు చాలా మంది ఉన్నారు మన గ్రామంలో, మనకంటే శక్తివంతులు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఈరోజు మనల్నే ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన ఆరాధించేటటువంటి కృపించాడు ఈరోజు మనకి. ఎంత ఘనమైన కార్యం ఇది మన జీవితంలో. మీరు అనుకోవచ్చు ఆదివారం వారానికి ఒకసారి వచ్చేది, ఆదివారం ఆరాధన, ఆదివారం అలాగేది ఇలా వచ్చేసేది కాదు. మన జీవితంలో మనకి ఏదైనా మేలైన రోజు ఏదైనా ఉన్నదంటే ఇగో దేవుని సన్నిధిలో గడిపే ఈ మంచి దినమైన అర్థమవుతుందా? మనకి మేలులను తీసుకొచ్చేది దేవుని మందిరం, మనకు ఆనందాన్ని ఇచ్చేది దేవుని మందిరం. పలానా చోటకెళ్తే భూములు ఆనందం అంటే ఉన్నదక్కడ మీ జీవితాలు చూసారు. పలానా చోటకెళ్తే ఒక్కొక్క తెగ నువ్వు వచ్చేస్తుంది, మామూలు ఉంటుంది అక్కడ ఉన్నదేనా? పలానా చూస్తే నాకు ఆనందం. ఏం ఆనందం? ఆ కాసేపు నవ్వుతాం, తర్వాత మళ్ళా ఏడిపోయారు. కానీ మన దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగును. హల్లెలూయా. మనలను సంపూర్ణ సంతోషములోనికి నడిపించేది దేవుని మందిరం. ఇదిగో ఆ దావీదుని ఏర్పాటు చేసుకున్నట్లుగా
ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు దావీదులాగా నాకు యుద్ధం రాదు. దావీదు అంటాడు, ప్రియులారా, నా చేతి వ్రేళ్లకు సమరము నేర్పించాడట, యుద్ధము నేర్పించాడట దావీదుకి. ఎవరు నేర్పించాడు? సౌలు నేర్పించాడా? వాళ్ళ అన్నలు నేర్పించారు అనుకున్నారా? లేదు, ఎవరు నేర్పించలేదు దావీదుకి. దావీదు పని ఏంటి? గొర్రెలు వేపడం, దేవుని ఆరాధించడం, పాటలు పాడడం. ఆయనకి రాని ఇన్స్ట్రుమెంట్ లేదు, అన్ని వాయించగలడు. పిల్లలు గ్రూప్ వాయిస్తాడు, సితారా పట్టుకుంటాడు. ఇలా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించగలిగిన గొప్ప టాలెంట్స్ కలిగినటువంటి మంచి గమనస్తుడు. ఒకసారి సౌలుకి దురాత్మ పడితే దావీదుని పిలిపించారంట. ఎందుకు చెప్పండి? ఎందుకు? ప్రార్థన చేసి పోగొడతాగనుకుంటారా? కాదు. సితారా పట్టుకుని వాయిస్తుంటే కదా ప్రియులారా, ఈ మ్యూజిక్ లో ఉన్నటువంటి దేవుని శక్తి ఏంటో తెలుసా? మ్యూజిక్ లో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఇదిగో కర్ర ఎత్తినప్పుడు వచ్చిందే ఏంటది? బలమైన గాలి. ఇక్కడ సితారా వాయిస్తూ ఉంటే బలమైన ఆత్మాభిషేకం నీకు వస్తుంది. హల్లెలూయా! అంత టాలెంట్ ఇచ్చాడు చూడండి దేవుడు ఆయనకి. మనం చప్పలు కొడితే పక్కోడికి సిరాకు వస్తుంది. అలాంటిది దావీదు సితారా వాయిస్తుంటే బలమైన ఆత్మాభిషేకం నీకు వస్తుంది. హల్లెలూయా! వెంటనే సౌలులో ఉన్నటువంటి దురాత్మ పారిపోతున్నాడు. ఎంత ఆశ్చర్యం కదా పిల్లలు. ఈరోజు నువ్వు బాధపడితే దేవుని ఆత్మ నీకు రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని అభిషేకం నీ దగ్గరికి రావాలి. నువ్వు మోకాళ్ళు వేస్తే సాతానుడు అంటాడు. వాడికి నువ్వు వణికేస్తున్నావేమో. నో, నువ్వు మోకాళ్ళు వేస్తే సాతానుడు అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే వాడు గజగజలాడిపోవాలి. నువ్వు పాట పాడితే దేవుని ఆత్మాభిషేకం నీకు రావాలి. దేవునికి స్తోత్రం. మీరు కొంతమంది ఆ పాట ఎవరైనా వింటున్నారా లేదా, నా ఎంత చూస్తున్నారా లేదా అని అప్పుడు నువ్వు పాట పెడితే చాలా తప్పు. నువ్వు చూడాల్సింది ఎవరో తెలుసా? దేవుని చూస్తూ నువ్వు పాట పాడు. దేవుని తన శక్తిని అనుభవిస్తూ నువ్వు పాట పాడితే దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? దేవుడు సంతోషించి నీ మీదకి తన ఆత్మాభిషేకాన్ని పంపిస్తాడు. నాకు పాట రాదండి అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? నాకు పాటలు పాడాలని ఆశ ఉంది కానీ నేను పాడలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేసి పెట్టాను. నేను ఒకటి చెప్తాను మీకు, ఎలా పాడాలో చెప్తాను. ఉన్నారా ఎవరైనా? పాట పాడాలని ఆశ ఉంది కానీ పాడలేకపోతున్నాను. ఆశ అయితే ఉంది కానీ పాడలేకపోతున్నాను. పాటలు నేర్పించు నా యేసయ్యా, పాటలు పాడించు నా రక్షక. నారాయణ వెనకాల కావాలి. పాట పాడాలని ఆశ ఉన్నప్పుడు నీ ధ్యాస ఎక్కడ ఉండాలో తెలుసా? పాట మీద, దేవుని మీద. పాట సరిగ్గా వస్తుందో రాదో, శృతి కలుతుందో కాదో, మ్యూజిక్లు కలుతాయో కాలమో, ఈ బాధలు వస్తాయి నీకు. నువ్వు చూడాల్సింది ఎవరిని? దేవుని. ఒకరోజు నేను సండే స్కూల్లో పాట పాడడానికి చాలా సిగ్గున్నాను. సండే స్కూల్ కంటే ఫుల్ మంచి ఫస్ట్ వెళ్ళిపోయి ప్రైజులన్నీ నాయే. సంచి బయటకు వచ్చింది మా మా నాన్నమ్మ ఎక్కడ ఉంది అలాగే కావాలి. ప్రైజుల రోజునైతే ఓ సంచి పట్టుకొచ్చింది. దేనికి పప్పలకు కాదు, ప్రైజులకి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమి ఇవ్వాలి తెలుసా? కూరగిన్నెలు, టీ గ్లాసులు, ప్లేట్లు, ఇలాంటివన్నీ ఇస్తా ఉంటారు. పెన్నులు, పెన్సిళ్ళు, ఇలాంటివి. ప్రతి దాంట్లో కూడా విజయం. అటెండెన్స్ లో విజయం, వాక్యం చెప్పడంలో విజయం, ఆటలో విజయం. ప్రైజ్లకు ఫస్ట్ పేరు నాదే పేరు చేసేవారు అక్కడ. దేవునికి స్తోత్రం. ముందు దేవుని పనులు చేస్తే
దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే. నేను పాట పాడడానికి కూడా సిగ్గుపడేవాడు ఒకప్పుడు. ఒక రోజు ఇలాగే నేను పాట పాడదామని అందరూ పాడేది నేను పాడినాను, అందరూ పాడి అయితే నేను పాడను అని చెప్పి అయ్యగారి దగ్గర కూర్చొని అందరూ పాడేస్తారు అటు పాటలు, నేను పాడినంటే అయ్యగారు పాట రాసిచ్చారు. నేను చిన్న బాలుడను నాకు జ్ఞానము అనే పాట రాసిచ్చారు. ఇక్కడ రాసిచ్చారు, వెంటనే శనివారం రాత్రి రాసిచ్చారు నాకు పాట. ఆదివారం వీళ్ళు పాడేసరికి మరి ఆ పాట ఎక్కడదా సార్, నాకు ఆ పాట ఇంకా అని అందరు నా దగ్గర ఆ పాట తీసుకుని అందరు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు నాకు ఆలోచన ఏంటంటే దేవుని కోసం ఒక కొత్తది ఏదైనా చేయాలి. పాత చేయడం నాకు ఇష్టం ఉండదు, ఏదో ఒక కొత్తది చేయాలి. నేను దేవుని కోసం ఏదో కొత్త విధంగా దేవుని కోసం నేను ఉండాలి, కొత్త భక్తి నేను చేయాలి, ఒక నూతన శక్తిని పొందుకోవాలనే ఆశ నాలో ఎప్పుడు అలా కదులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా సితారా వాయిస్తుంటే ప్రియులరా దేవుని శక్తి దిగి వచ్చింది, దురాత్మ పరుగులు పెట్టింది. అదే ఆత్మ చేత నింపబడినటువంటి దావీదు యుద్ధ భూమిలోనికి తన అన్నలకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు, తిండి పట్టుకు వెళ్తున్నాడు. వాళ్ళు తిండి తప్ప దేవుని పని లేదు వాళ్ళకి, వాళ్ళు భోజనమే తప్ప దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం పాట పాడాలి, దేవుని కోసం చప్పట్లు కొట్టాలి, దేవుని కోసం నా సమయాన్ని నేను వెచ్చించాలి అనే ఆలోచన తన అన్నల్లో ఎవరికి లేదు. అందుకే దేవుడు సమూయేలును పంపించి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా అన్నాడు దావీదు తండ్రి, కాండిస్కో మా ఊరి పెద్దోడిగే, బాగా బాగుంటాడు, కండలు ఉంటాయి, మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీడికి ఒక గొప్ప శక్తి ఉంది. వీడికి దేవుడికి కావాల్సింది అది కండలు కాదు, వాడికి పొడుగు కాదు, వెడల్పు కాదు, వెయిట్ కాదు, వాడు ఎవరి మీద ఆధారపడ్డాడు. నాకు శక్తి ఉంది, బలం ఉంది, ఎంతో చేయగలను అని వాడి సొంత ఆలోచనలు ఉన్నాయి. కానీ దావీదుకి ఏ మాత్రము తన సొంత ఆలోచన సొంత శక్తి మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వు నీ సొంత శక్తి చేత నువ్వు ఆధారపడుతున్నావా? సొంత శక్తి మీద నువ్వు ఆనుకుంటున్నావేమో కాదు, దేవుని శక్తి మీద నువ్వు ఆనుకుంటూ ప్రారంభిస్తే, దేవుని మీద నువ్వు ఆనుకోవడం ప్రారంభిస్తే, దేవుని మీద నువ్వు ఇదిగో అలా ఆనుకున్నట్లయితే దేవుడు నిన్ను పూర్ణ శాంతితో, పూర్ణ శక్తితో, పూర్ణ అభిషేకంతో దేవుడు నింపి గొల్లియాతులను ఓడించే శక్తి నీకు ఇస్తాడు. యుద్ధము నాది కాదు. కత్తులున్నాయా, సుత్తులున్నాయా, ఏమన్నాయి దగ్గర? చిన్న రాయి తీసుకున్నాడు. ఈ రాయి ఆ బలమైన తినబడబడుతుంది. ఈ రాయి వాక్యం అనేటటువంటి రాయి మనలను నిలబెడుతుంది. వాక్యం అనే రాయి సాతాను కోటలను కూల్చగలదు. వాక్యం అనే రాయి శత్రువులను అనగగొట్టగలదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు నిలబడ్డాడు, కానీ ఎక్కడో కొంచెం భయం, ఎక్కడో ఆందోళన. ఆడన్నాడు రేపు దెబ్బ చంపేస్తాను, ఇదంతా మనకు తెలిసిందే. కానీ దావీదు ఒకటే మాట, ప్రభువా నేను కాదు యుద్ధం చేయాల్సింది, నేను యుద్ధం చేయలేను, ఎందుకంటే నాకు యుద్ధం రాదు. ఎవరు చేయలేదు ప్రభా, చేస్తావా? నీ మీద నేను అనుకుంటున్నా అని అక్కడ నిలబడినప్పుడంట. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వాక్యం, చూడండి 17:50, మొదటి సమూయేలు 17:50 మనం చదివినటువంటి వాక్యంలో దావీదు నిలబడినప్పుడు, దావీదు దేవుని మీద అనుకున్నప్పుడు, దావీదు రాయి పట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎదుట ఉన్నటువంటి
ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఎవరిచ్చారు ఈ బలం? పొట్టివాడు, వయసులో చాలా చిన్నవాడు, యవనస్తుడు, అలాంటి ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అంటే ఆయన అనుకున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. నీవు నమ్ముకున్న దేవుడు సామాన్యుడా? మనము నమ్ముకున్న దేవుడు సామాన్యుడు అనుకున్నావేమో. నువ్వు ఏ అడిగితే ఇస్తావు. నాకు శక్తి కావట్లేదు, శక్తిగా ఇస్తాను రా నాయన, నీ కప్పలు ఇంకెవరికి ఇస్తాను పోమంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకు బలమై ఉన్నటువంటి దేవుడు, మనకు జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు, మన జీవితాలను చెప్పగలిగినటువంటి దేవుడు. దావీదు నిలబడినప్పుడు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఖడ్గము లేకయే, కత్తులు లేవు, బల్లాలు లేవు, ఆయుధాలు లేవు. ఆయుధాలు లేకపోయినా మన ఆయుధం ఎవరో తెలుసా? దేవుడు. మనకున్న ఒకే ఒక ఆధారం, మనకున్న ఒకే ఒక బలము దేవుడు. మనం అందుకనే దేవుడిని బట్టి మాత్రమే అనుసరించాలి. ప్రభు నాకు ఇంత అందం ఉందయ్యా అని అనుసరిస్తున్నావా? నీ అందాన్ని బట్టి నువ్వు అనుసరిస్తావు. నీ పొడవును బట్టి, నీకున్న వెయిట్ను బట్టి, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు అనుసరిస్తుంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాటిని బట్టి కాదు, దేవుడిని బట్టి మనం అనుసరించాలి. దావీదు ఖడ్గము లేక బలాఢ్యుడై ఆ ఫిలిష్తీయుని వడిసెలతో, ఆ చిన్న రాతితో ఒకే దెబ్బ కొట్టి చంపేశాడు. తప్పలో హల్లెలూయా. ఎంత కరుణ చూశారా దేవుడు, ఎంత బలం చూశారా దేవుడు. ఒక సామాన్యుడు దేవుని చేతిలోనికి వెళ్తే, ఒక సామాన్యుడి మీదకి దేవుని అభిషేకం వస్తే, ఒక సామాన్యుడు దేవునికి లోబడితే ఎదుట ఉన్నవాడు ఎంత బలవంతుడైనా వాడి కంటే దావీదు బలాఢ్యుడై. వాడి బలం శరీరంలో కనిపించట్లేదు, ఆయన బలం హైట్లో కనిపించట్లేదు. ఇప్పుడు మనం వీడు చాలా బలవంతుడురా అని చెప్పడానికి ఎలా చెప్తాం? మనం ఎలా చెప్తాం? ఒక బస్తాను బాగా ఎత్తాడు అనుకోండి, ఎంత బలవంతురా నీకు. ఏదైనా బరువుని ఎత్తారనుకోండి, ఒక్కడే ఎత్తాడు అనుకోండి, ఒక్కొక్క ఎంత బలం కదా నీకు అని మనం వాళ్ళు చేసే పనిని బట్టి బలవంతులు అంటాం. మరి దావీదు ఏమెత్తాడు? ఆ చిన్న రాయి ఎత్తుడు ఎందుక బలవంతుడైపోయాడా? ఆ చిన్న రాయిని తీసి ఆ ఒడిసేలో పెట్టినందుకు బలవంతుడైపోయాడు అంటే కాదు. ఆ రాయి ఎవరో తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహమై ఉన్న యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసయ్య నీ దగ్గర ఉంటే, ఆ చిన్న రాయి నీ దగ్గర ఉంటే నువ్వు బలవంతుడు. మన దగ్గర ఉన్న ఆయుధం ఎవరంటే మన యేసయ్య. ఆ రాయి ఎవరంటే మన యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆ రాయి నీ దగ్గర ఉంటే నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. యేసయ్య నీ దగ్గర ఉంటే నువ్వు బలవంతుడిగా పడతావు. నీకు శక్తిని ఇస్తాడు దేవుడు. ఆ చిన్న రాతితో గొల్లియాతును పడగొట్టాడు. ఈరోజు నీ ముందు ఉన్న శత్రు సమూహాన్ని పడగొట్టడానికి మనకు పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం. సాతానుడు గోకడు పడగొట్టడానికి నీకు పెద్ద పెద్ద ఆయుధాలు నీకు అవసరం లేదు. కానీ నీకు వాక్యం అనే రాయి, క్రీస్తు అనే మూల రాయి. హల్లెలూయా. మూల రాయి ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? ఇల్లు అంత ఉంటుందా? ఎంత ఉంటుంది? చిన్నది. కానీ ఆ రాయి మీద ఇల్లు కట్టబడుతుంది. అంటే మొదటి రాయి, మూల రాయి, బలమైన రాయి, శక్తివంతమైన రాయిగా మార్చబడి నీ జీవితానికి ఒక గొప్ప విజయం నమ్మబోతున్నాడు దేవుడు. చివరిగా ఒక మాట చదవడం ముగించుకుందాం. సంసోను కోసం మనందరికీ తెలుసు. న్యాయాధిపతుల గ్రంథము
న్యాయాధిపతులు 15వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత ఎంతమందిని? దేని చేత? గాడిద పచ్చి దవడ ఎముక అంటే అది ఇంకా ఎండిపోలేదు. అలాంటి ఒక చిన్న ఇదిగో ఎంత ఉంటుందేమో మహా అయితే ఆ దవడ ఎముకతోటి సంసోను ఏం చేస్తున్నాడు తెలుసా? 1000 మందిని చెప్పాడు. ఆ 1000 మంది సామాన్యులు ఏమి కాదు, యుద్ధ వీరులు, బలవంతులు. ఆ బలవంతులను సహితము మట్టు పెట్టడానికి దేవుడు దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు? చిన్న గాడిద దవడ ఎముకను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? మన దగ్గర ఉన్నావు పెద్ద ఆయుధం ఏంటో చెప్పనా? మన దగ్గర ఉంది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని యూజ్ చేసామంటే అడవులే కాల్చేస్తాం, ఇల్లులు కూలిపోతాయి, నరమలేంది అటు ఇటు తెగ తిరిగేస్తుంది. 32 మంది కాపలా ఉన్నా ఆగదు, బయటికే వచ్చేస్తుంది. చెప్పాలి ఏంటది? ఎంత బాగా చెప్పారు కదా, అవునే కదా? చెప్పండి. మన దగ్గర ఉన్న ఆయుధం మన్నాలిక, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయుధాలు చూడండి ఎలా ఉన్నాయో. కర్ర, రెండోది చిన్న రాయి, మూడోది గాడిద దవడ ఎముక. దేవునికి స్తోత్రం. ఈ ఆయుధాలు మన దగ్గర లేవు, కానీ మన ఆయుధం మాత్రమే మన దగ్గర. ఈ ఆయుధాన్ని క్రీస్తు కోసం ఉపయోగిస్తే, నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తే, ఈ ఆయుధాలు దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. మనకున్న అనేకులను రక్షించడానికి మనకి దేవుడు ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? ఈ నాలుగే. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రజలు మార్చబడాలంటే నీ నోటి మాట ద్వారాగానే మార్చబడాలి. ఇదిగో మా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, నా దేవుడు నాకు ఈ అద్భుతం చేస్తాడు, నా దేవుడు పలానా రోజు నన్ను బ్రతికించాడు, పలానా ప్రమాదం నన్ను విడిపించాడు. నీ చాలా గొప్ప దేవుడు, నీ కోసం చనిపోయాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. ఈ మాట ఒక వ్యక్తిని మార్చాడు. అర్థమైందా? అర్థమవుతుందా? బాధపడిచే మాట ఎవరినైనా మార్చగలదా? ఎవరిని మార్చగలదా? నేను ఖండించే మాట ఎవరినైనా మార్చగలదా? మార్చలేదు. ఆదరించే మాట, వాదార్చే మాట, కన్నీరు తుడిచే మాట యేసయ్య మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట, పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట, పరముకు నడిపించు మాట. కత్తి వలె కట్టించును, సుత్తి వలె కట్టెయును, కత్తి వలె కట్టించును, సుత్తి వలె కట్టెయును. బలమైనది, విలువైనది, బలమైనది, విలువైనది. ఒక వ్యక్తిని ఆదరించాలన్నా, ఒక వ్యక్తిని బాగు చేయాలన్నా, ఒక వ్యక్తిని స్వస్థపరచాలన్నా, కన్నీటిలో ఉన్నటువంటి వారిని విడిపించాలన్నా, శోధనలో ఉన్న వారిని బలపరచాలన్నా, అది
అది ఎవరి మాట ద్వారా సాధ్యమంటే యేసయ్య మాట ద్వారా మాత్రమే. హల్లెలూయా. నీ నోట యేసయ్య మాట వస్తే అనేకులు ఆదరించబడతారు. నీ నోట యేసయ్య మాట రాగలిగితే అనేకులు బ్రతికించబడతారు. హల్లెలూయా. ఆయన వాక్యమే మనలను బ్రతికించింది, మన బాధలలో నెమ్మదిని కలిగించింది. ఆయన నోట వచ్చే మాట ద్వారా బ్రతుకుతాము. హల్లెలూయా. శత్రు సమూహం చుట్టూ మూగారు. సంసోను మీదగా దేవుని ఆత్మ బలముగానికి వస్తున్నారు. ఆ ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేయగలదో తెలుసా? ఒక్క పిల్లను పట్టుకోవాలంటే పట్టుకోలేము మనం, కానీ 300 నక్కలను పట్టుకున్నాం. ఇది నక్క దొరుకుతుంది. ఎంత అద్భుతం కదా! 300 నక్కలు పట్టుకోవడం, మళ్ళా పట్టుకున్నటువంటి వాటిని ఒక తోక దాన్ని ఇంకొక దాంట్లో ముడేసి ఆ తోకలుగా అల్లి పెట్టి ఏమాలింటాడా వదిలేస్తాడు. హల్లెలూయా. ఎంత బాగుంది కదా ఆయన. ఈ బాగా దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తి, దేవునికి నాశనం చేయబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి దేవుడు పంపించాడు. 300 నక్కలు పట్టుకుని ఒకదాని ద్వారా మరొకటి ముడేసి అగ్గికి దివిటీలు పెట్టి అగ్గి అంటించి ఆ చేను మీద వదిలేస్తే ప్రియులారా చేలన్నీ కాలు పెట్టి ఫిలిష్తీయులందరికీ కూడా నాశనం, తినడానికి తిండి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ సంవత్సరం అలా వెళ్తూ ఉంటే 1000 మంది చుట్టూ మూగేసినప్పుడు దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఆ పక్కనే అక్కడ ఉన్నటువంటి ఆ గాడిద ఎముకను ఆయన ఇలా తీసుకొని ఎంతమందికి చెప్పాడు? 1000 మంది. దేవునికి స్తోత్రం. 1000 మందిని చెప్పాడంటే సామాన్యమైన విషయమా కాదు. దేవుని ఆత్మలో మాత్రమే సాధ్యం. ఒక పక్క 1000 మంది పడినారు, ఇంకొక పక్క 10,000 మంది కూలినారు. నీకు ఒక బాణము లాంటిది ఇస్తాడు, నీకు ఒక ఆయుధం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 ఆయుధాలు ఏంటి చెప్పండి? ఒకటి గట్టిగా చెప్పాలి, కర్ర. రెండోది చిన్న రాయి. మూడోది ఎంత రాయి కాదు, ఎంత రాయి, ఒడిసేలో పట్టాలి కదా మరి. చిన్న రాయి. ఎంత ఆశ్చర్యం! చిన్న రాయి ఆ పెద్దవాడిని చంపేసింది. ఆడెంత హైటో తెలుసా? ఎంత హైట్ చెప్పారా? ఎంత ఎంత కొడుకు చెప్పండి, తెలియదు ఎవరికైనా? చెప్పాలి కానీ పంటారా ఏంటంటామా? చెప్తే మళ్ళీ ఏమన్నా తేడా వచ్చేమన్నా దేవునికి స్తోత్రం. వడ్డీ లెక్కలు చెప్పండి, బాగా చెప్తారు. ఈ బైబిల్లో ఉన్న లెక్కలు రాబోకే వడ్డీ లెక్కలు, చక్కెర వడ్డీ, అక్కర వడ్డీ, ఎక్కర వడ్డీ, పనికిరాని వడ్డీలన్నీ వస్తాయి తప్ప ఏమి రావు. 6 మూరల జ్ఞానం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అంత కొడుకు అలాంటి వ్యక్తిని చంపడానికి ఎంత రాయి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ 1000 మంది శత్రువులు చంపడానికి ఏమి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? గాడిద దవడ ఎముకను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ చిన్న చిన్న వాటితో మహిమలు చేయించిన దేవుడు చిన్నది కాదు, మహాసముద్రం లాంటిది. ఈ ఆయుధం నీకు ఇచ్చాడు. ఈ ఆయుధం పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే విజయం నీకే. ఈ వాక్యాన్ని పట్టుకుని నువ్వు ముందుకు నడవగలిగితే నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు, నీకు అభివృద్ధి ఇస్తాడు దేవుడు. నీ శ్రమలలో, సాధనలో, వేదనలో, కష్టములో, నష్టములో నీకు అండగా నిలబడతాడు దేవుడు. నీకు కొండగా నిలబడతాడు దేవుడు. నిన్ను పట్టుకుంటాడు దేవుడు. నిన్ను నడిపిస్తాడు దేవుడు.
నడిపించగలిగిన దేవుడు. ఈ లోకమంతా వదిలేసిన ఈయన వదలలేదు. ఈయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఈయన మర్చిపోయే దేవుడు కాదు, ఈయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నీకు అభయం ఇచ్చే దేవుడు, నీకు హస్తము చాపే దేవుడు, నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నీ స్థితి చూస్తున్న దేవుడు, నీ స్థితిని తారుమారు చేయగలిగిన దేవుడు, సముద్రంలో మార్గం ఏర్పాటు చేసిన దేవుడు నీకు ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. దావీదు చేతిలో ఉన్న చిన్న రాయి ద్వారా గొల్లియాతును చంపగలిగిన దేవుడు నీ చేత ఎందుకు చేయిస్తాడు. ఇదిగో సంసోను మీదికి బలముగా దేవుని ఆత్మ దిగినప్పుడు ఆ చిన్న గాడిద ఎముక ద్వారా 1000 మందిని చంపించగలిగిన దేవుడు నీ చేత ఎందుకు చేయిస్తాడు. కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, వేసారిపోతున్నావా, విసిగిపోతున్నావా, కన్నీటిలో ఇలా ఉన్నావా, నీ కొరకు దేవుడు యుద్ధం చేస్తాడు. నీ కొరకు దేవుడు అభయం ఇస్తాడు. నీ కొరకు దేవుడు బలమైన గాలిని వీయజేస్తాడు. దేవుడు నీ కొరకు. హల్లెలూయా. శక్తివంతుడంటే మన దేవుడు, బలవంతుడంటే మన దేవుడు. ఆయన మీద మాత్రమే ఆధారపడు. తనలో నుంచి ప్రార్థన చేస్తుంది. ఆయన మీద మాత్రమే ఆధారపడండి ప్రియ దేవుడు బిడ్డలారా. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన నీ కొరకు యుద్ధము చేయగలిగిన దేవుడు. ఆయన నీ పక్షముగా నిలబడి సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా నీ కొరకు ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. నీ కొరకు ఒక త్రోవను సరళము చేస్తాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చగలిగిన దేవుడు. ఎవరు లేదని బాధపడుతున్నావా? నన్ను ఎవరు గుర్తించుకోవట్లేదని బాధపడుతున్నావా? అయ్యో నా వేళ నాకు తోడుగా లేరండి. ఇదిగో నాకున్న బాధలు, నాకున్న వేదనలు, నాకున్న కష్టము, నాకున్న నష్టము నన్ను వెంబడిస్తుందయ్యా. ప్రభువా నన్ను ఒక్కసారి కరుణిస్తావా? ప్రభువా నన్ను ఒకసారి కాపాడుతావా? యేసయ్యా నీ శక్తి నాకు ఇస్తావని అడుగుతావా? ఈ ఉదయకాల సమయమే నీతో మాట్లాడిన దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నీ కొరకు ఒక మార్గం ఏర్పాటు చేయబోతున్నాడు. నీ ముందు నిలబడిన శత్రువైన గొల్లియాతు లాంటి వారిని ఒకే దెబ్బతో ఆయన అనగా ద్రొక్కగలిగిన గొప్ప దేవుడు అయి ఉన్నాడు. నువ్వు చప్పట్లు కొడుతూ ఉండగా బలమైన గాలి కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టు. బలమైన గాలి, బలమైన ఆత్మాభిషేకం ఇప్పుడే. హల్లెలూయా. దేవుని శక్తి ఎర్ర సముద్రం దగ్గర వీసిన బలమైన గాలి, చల్లటి గాలి వీస్తుంది. పడుకో ఇప్పుడే, అనుభవించు, శక్తిని పట్టుకో. Glory, glory, glory to God. Hallelujah. 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 నీ పూర్వపు స్థితి నుండి దేవుడు నిన్ను విడిపించడానికి బలమైన గాలిని నీ దగ్గరికి తీసుకొచ్చాడు. అదిగో ఆ సముద్రము దగ్గర వీచిన బలమైన గాలి, దేవుడు నీ కొరకు తీసుకొచ్చాడు. బలమైన గాలి. Glory to God. నీ కన్నీరు తొడవడానికి ఈ బలమైన గాలి. మూయబడిన మార్గాలు, సముద్రమంత సాధన నీ ముందున్నా ఆ సాధన లోపల నుండి నీకు ఒక మార్గము ఆ దేవుడు ఏర్పాటు చేస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు. ఈ వేదన తొలగిస్తాడు. ఈ కష్టం నుండి నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా.